ఉపదేశ కాండము గ్రంథము 17వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయమున వ్రాయబడిన వచనముల సంఖ్య 22. ఈ 22 వచనాలలోని భాగములు. మొదటి వచనము బలి గూర్చి తీసుకొనవలసిన శ్రద్ధ. రెండవ వచనము మొదలుకొని 7వ వచనము వరకు విగ్రహారాధనను గూర్చినటువంటి హెచ్చరిక, తీర్పు. 8వ వచనం నుండి 13వ వచనము వరకు లా సూట్స్ అండ్ సుప్రీం కోర్ట్, న్యాయపరమైన విషయాలు, తీర్పులను గూర్చి న్యాయాధిపతిని ఆశ్రయించే విధానాన్ని గూర్చి మరియు సాక్ష్యాలపైన విధించవలసిన మరణదండనను గూర్చిన వివరాలు. 14 నుండి 22వ వచనము వరకు ఇశ్రాయేలీయులు తమకు రాజు కావాలని కోరుకుంటున్నారని ఎరిగిన దేవుడు ముందస్తుగానే వారు ఇంకా కనానునకు వెళ్ళక మునిపే వారు కోరుకుంటే ఒకవేళ రాజు ఎవరై ఉండాలి, అతడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా ముందుగానే తెలియపరిచాడు. 10 విధులు, ప్రత్యేకంగా బాధ్యతలు రాజు కలిగి ఉండాలి. ఇజ్రాయేలు యూదా రాజు దానిని గురించి రాశాడు. ఇక మొదటి వచనంలోనికి వెళదాం. నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దుని గాని గొర్రె మేకలని గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు, అది నీ దేవుడైన యెహోవాకు హేయము. ఈ వచనం మనం తప్పక శ్రద్ధ పెట్టాల్సిన వచనం. ఇది ఇశ్రాయేలీయులకు చెప్పబడిన మాట, దేశమంతటికి చెప్పబడిన మాట. దేవుని యొద్దకు వచ్చు వారు బలి అర్పణములను తీసుకుని వచ్చుట సాధారణ విషయమే. దేవునికి బలిగా అర్పించేటువంటి జంతువు 2 ప్రధాన లక్షణాలు: కళంకముండరాదు, అవలక్షణముండరాదు. మనకు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువునందు జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు సంఘాన్ని చూచినప్పుడు అది నిష్కళంకమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండేట్టు చూచాడు. దానినే దేవుడు అంగీకరించాడు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో అన్యజనులు దేవునికి ప్రీతికరమైన అర్పణగా ఉండునట్లుగా నేను సమర్పించాను అంటాడు పౌలు గారు. ప్రతి అర్పణ ప్రీతికరమైనదై ఉండాలి. ప్రతి అర్పణ ప్రీతికరమైనదై ఉండాలి. ఒక వ్యక్తి అంగీకరించబడినప్పుడే ఆ వ్యక్తి తీసుకొని వచ్చిన అర్పణ అంగీకరించబడుతుంది. కళంకమైనది, అవలక్షణమున్నది దేవునికి అర్పించాలని తెచ్చిన వాడు అతని అంతరంగము పాడైన స్థితిలో ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఆదికాండం గ్రంథం 4వ అధ్యాయంలో కయీనును దేవుడు అంగీకరించలేదు, కయీను అర్పణను అంగీకరించలేదు. అర్పణను బట్టి కయీనును తృణీకరించలేదు, కయీనును బట్టి అర్పణను తృణీకరించాడు దేవుడు. కయీను హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, అందువలన అతడు తెచ్చిన అర్పణ మంచిదైనప్పటికీ దేవుడు దానిని అంగీకరించలేదు. హేబేలును అంగీకరించాడు, అతని అర్పణను కూడా అంగీకరించాడు. హేబేలును అంగీకరించినందున అర్పణ అంగీకరించబడింది. కనుక అర్పణ తెచ్చు వ్యక్తి కళంకమైనది అవలక్షణమైనది తెచ్చాడు అంటే
అతని హృదయము దేవుని ఎదుట సరిగా లేదని అర్థం. దేవునికి ఇచ్చినది శ్రేష్టమైనది ఇవ్వాలి, ప్రథమమైనది ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి దేవుని యొక్క వాక్యము పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చూస్తే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారు. యేసుక్రీస్తు నిష్కళంకుడు, నిర్దోషి. దేవుని ఎదుట తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకున్నప్పుడు అతడు నిష్కళంకుడు, నిర్దోషి. కనుక దేవునికి ఇచ్చినప్పుడు యు మస్ట్ గివ్ యువర్ బెస్ట్. నీ శ్రేష్టమైనది ఇవ్వాలి తప్ప పనికిరానిది దేవునికి ఇచ్చామని చెప్పుకొనకూడదు. ఇక్కడ అవలక్షణముతో కూడినది నిష్కళంకమైనది ఇవ్వటం అని అంటే ఆ వ్యక్తి ధనాపేక్ష పరుడని అర్థం అవుతుంది. ఎందుకంటే అతడు అవలక్షణమైనటువంటిది తెచ్చాడంటే దాని ప్రైస్ తక్కువ ఉంటుంది, కానీ అతడు ఫుల్ ప్రైస్ దేవునికి ఇస్తున్న భావనతో తెస్తాడు. ఉదాహరణకు ఒక ముక్కుబోయిన గొర్రె ఉందనుకోండి, అది గాయపడినటువంటి గొర్రె ఒకవేళ ఉందనుకోండి, కాలు విరిగినదో ఇక పనికిరాదు ఇది అనుకున్న గొర్రె ఉన్నప్పుడు దానిని తీసుకొచ్చాడంటే అది హాఫ్ రేట్కో ఇంకా తక్కువ రేట్కో పర్చేజ్ చేస్తాడు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మీ యొక్క హృదయం ఖచ్చితంగా ఉండాలి, ధనాపేక్ష లేని వారుగా ఉండాలి. ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు, దేవుని ప్రేమిస్తున్నవాడు ధనాన్ని ప్రేమించడు. కనుక నీ హృదయంలో నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణే ప్రేమించాలి. మోర్ దాన్ యువర్ మనీ యూ మస్ట్ లవ్ యువర్ గాడ్. మనీ ఈజ్ ఎ కమోడిటీ, డబ్బు వస్తువు మాత్రమే, దేవుడు ఒక వ్యక్తి. కనుక దేవుని ప్రేమించేవారు మనుషులను ప్రేమిస్తారు ధనం కంటే కూడా ఎక్కువగా. కాబట్టి రైట్ యాటిట్యూడ్ బిలీవర్ ఎట్లుంటాడంటే ప్రేమకు ప్రాధాన్యత ఇస్తాడు. అర్థం చేసుకోవాలి. కనుక విలువలను కలిగిన వారిగా మనం ఉండాలి, విలువ లేని వారిగా జీవించకూడదు. అందుకనే అంటాడు, ఇది నీ దేవుడైన యెహోవాకు హేయమవుతుంది అన్నాడు. గాడ్ హేట్స్ ఇట్. దానివలన ప్రయోజనం ఉండకపోగా నష్టం కలుగుతుంది, అవలక్షణం కలిగిన దానిని ఇచ్చినప్పుడని మనం నేర్చుకోవాలి. ఇక 2వ వచనం మొదలుకొని 7వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో సూర్యచంద్రులకు అన్య దేవతలకు ఎవరైతే నమస్కరించి ఆరాధిస్తారో వారు ఆ విధంగా చేశారు అని ఎవరైనా చూచినప్పుడు వారు చెబితే, ఒక సాక్షి కంటే ఎక్కువ మంది, 2 లేదా 3, 2 కూడా సరిపోతుంది, ఇంకా ఎక్కువ ఉంటే మంచిది. అంటే అనేక సాక్షుల ఎదుట ఆ విధంగా చేసిన వాడు పట్టుబడినప్పుడు అతనిని వెలుపటికి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి. దేవదూతారాధన అంటారు దీన్ని. దేవుని విడిచి ఇతరులను దేవునిగా ఆరాధించుట. రోమాపత్రిక 1వ అధ్యాయంలో మీరు చూచినట్లయితే ఈ సృష్టిని సృష్టికర్తకు బదులుగా పూజించారు అని వ్రాయబడింది. దేనిని? సృష్టిని సృష్టికర్తకు బదులుగా ప్రేమించారు. చూడండి, 1వ అధ్యాయము 25వ వచనము, రోమియులకు పౌలు గారు రాసిన పత్రిక. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. అర్థమైందా? దేవుడు అట్టి వారిని అప్పగిస్తాడు. కనుక వాక్యాన్ని మనం చూద్దాము.
2వ వచనం మొదలు చదువుతాను. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు ప్రతి మనుషుడు, పురుషుడే గాని స్త్రీయే గాని, నీ దేవుడైన యెహోవా నీకిస్తున్న నీ గ్రామములలో దేని యందైనా నీ మధ్య కనపడినప్పుడు. బైబిల్ చదివినప్పుడు విడివిడిగా పదం 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 కలిపి చదవాలి. అర్థమవుతుందా? చూడండి, నీ దేవుడైన యెహోవా నిబంధన మీరి అంటే దేర్ ఈజ్ ఎ లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క నియమ నిబంధనల గ్రంథం ఒకటి ఉన్నది, చట్టము ఒకటి ఉన్నది, దైవ చట్టము. అది విగ్రహారాధనకు వ్యతిరేకం. అయితే ఆ నిబంధనను మీరి అంటే దేవుని ఆజ్ఞలను విధులను మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేస్తూ, చూస్తున్నారా, ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేస్తూ. విగ్రహారాధనల గురించి ఏమన్నాడు? 1 నిబంధన మీరటం, 2 ఆయన దృష్టికి చెడు చేయటం. ఈ 2 తీర్పులోనికి వస్తున్నాయి. నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా, నేనిచ్చిన ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే దేవుడను, మొదటి ఆజ్ఞ. తర్వాత 2వ ఆజ్ఞ, ఏ విగ్రహమును నీవు చేసుకొనకూడదు. అర్థమవుతుందా? 3వ ఆజ్ఞ, దేవుని యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఇక్కడ 2 ప్రథమ ఆజ్ఞలు, 1-2 ఆజ్ఞలు విస్మరిస్తున్న వారిని ఐడెంటిఫై చేస్తే, మీరు గుర్తిస్తే, పురుషుడైనా స్త్రీ అయినా సరే మీ మధ్యన కనపడితే, గ్రామాలలో మీ మధ్యనే ఉంటూ మీ దేవుడిచ్చిన నిబంధనను మీరి మీ దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించి విగ్రహారాధన చేస్తే, సృష్టిని పూజిస్తే, అలా ఎవరైనా కనపడితే, అది నీకు తెలియచేయబడితే నీవు దానిని బాగుగా విచారింపవలెను. నా బైబిల్లో మీరు చూస్తే ప్రతి పదం నేను అండర్లైన్ చేసుకుని రౌండప్ చేసుకున్నాను. మ్రొక్కుతున్నాడంటే, వర్షిప్ చేస్తున్నాడంటే, సమర్పణలు చేస్తున్నాడంటే, విగ్రహాలకు బలులు ఇస్తున్నాడంటే, అతడు గూర్చిన సమాచారం నీకు వచ్చినప్పుడు నీవేం చేయాలో తెలుసా? బాగా విచారణ చెయ్యాలి. నువ్వు విన్నప్పుడు విని నమ్మేయటం కాదు, విచారణ చెయ్యాలి. అది కూడా ఎలా చేయాలి? బాగా చెయ్యాలి, బాగా చెయ్యాలి. అర్థమవుతుందా? విచారణ బాగా చెయ్యాలి అంటే ఇన్వెస్టిగేట్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అది నిజమో కాదో, సత్యమో కాదో పరీక్షించాలి, బాగా పరీక్షించాలి. వెంటనే తీర్పు తీర్చడం కాదు. అది నిజమైన ఎడల క్రాస్ ఎగ్జామినేషన్ సంపూర్తి అయిన తరువాత, క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తరువాత అని అర్థం. అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీలో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల. నా బైబిల్లో నిజమైన ఎడల రౌండప్ చేశాను, బాగుగా అనే పదం రౌండప్ చేశాను, వాస్తవమైన ఎడల అనేది రౌండప్ చేశాను, వెలుపలికి తీసుకుని పోయి రౌండప్ చేశాను. చూడండి, ప్రతి పదం ప్రత్యేకంగా గుర్తించవలసినటువంటివే. సహోదరుడా, సహోదరి, ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ పీరియడ్లో అప్లై అయినటువంటి ఆజ్ఞ. ఇది ఇశ్రాయేలు జనాంగమునకు మాత్రమే
సంబంధించినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం. ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్న వాడెవడైనా కనపడితే వాడిని తీసుకెళ్ళి మేము రాళ్లతో కొట్టేస్తాం, చంపేస్తామంటే ఈ లా ఇప్పుడు అప్లై అవటం లేదు. బైబిల్ జాగ్రత్తగా తెలుసుకోకుండా చదివితే ఈ డిఫరెన్సియేషన్ తెలియదు. వాస్తవమైన ఎడల బాగా విచారించినాక వాస్తవం అని తేలిన తరువాత అప్పుడు వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టాలి. 2-3 సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధించాలి. ఒక సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిన తరువాత ఇందులో సమయము, స్థలము, సంభవము బహుగా పరీక్షించబడాలి. స్థలం, సమయం, వ్యక్తి, సంభవం ఇవి బహుగా పరీక్షించబడాలి. కనుక ఇప్పటి కాలంలో ఇది కృపాకాలం కనుక ఇది అప్లై కాదు. ఈ దేశము ఇజ్రాయేల్ దేశం, ఈ కాలము ధర్మశాస్త్ర కాలం. అప్పుడే ఇది అప్లై అయ్యింది. ఇవాళ ఇజ్రాయేల్ దేశంలో కూడా ఇది అప్లై కాదు. హ్యూమన్ రైట్స్ ఒప్పుకోవు. రాళ్లతో కొట్టి మనుషులను చంపేస్తామంటే వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఫోరం ఒప్పుకోదు. అర్థమవుతుందా? కనుక ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞ ఇవ్వబడింది. ఇవాళ ఇశ్రాయేలీయులు కూడా కృపాయుగంలోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కృపాకాలంలోనే ఉన్నారు. ఇలా ఇప్పుడు క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత దినం నుండి ఇప్పటి వరకు కూడాను ఇలా అప్లై కాదు ఇశ్రాయేలీయులకు కూడాను. జాగ్రత్తగా గ్రహించాలి. బైబిల్ చాలామంది ఎలా చదవాలో తెలియక అంతా తప్పు అనుకుంటారు. వారు తెలియక తప్పిపోయిన వారు తప్ప బైబిల్ తప్పిపోదు. గుర్తించాలి మీరు. 7వ వచనం, వానిని చంపుటకు మొదట సాక్షులను, తరువాత జనులందరూ వాని మీద చేతులు వేయాలి. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనం పరిహరింపాలి. వాళ్ళను రాళ్లతో కొట్టి చంపే ముందు మొట్టమొదటి చేతులు వేయాల్సింది ఎవరో తెలుసా? న్యాయం విధించిన న్యాయమూర్తి కాదు, సాక్ష్యం చెప్పిన వాళ్ళు చేతులు వేయాలి. దేవుని ఎదుట ఆ సాక్షులు మొట్టమొదట ఆ హత్యకు కారణమైనటువంటి వారికి ఎంచబడతారు. ఆ సాక్షులు ఒకవేళ అబద్ధమాడి గనుక ఒక నిర్దోషికి శిక్ష పడేటట్టుగా చేస్తే ఆ సాక్షులు శిక్షించబడతారు. దేవుని చేత భయంకరంగా అగ్నిగుండంలో తీర్పు తీర్చబడతారు వాళ్ళు. ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మానవుని యొక్క ప్రాణము చాలా 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 ప్రశస్తమైనది. దానిని తీయుటికి ఎవరికి అధికారం లేదు. అటువంటిది విగ్రహారాధన విషయంలో ఆ చెడుతనము ఇతరులకు ప్రాకకుండునట్లుగా దేవుడు ఆ చెడుతనాన్ని పరిహరించమన్నాడు. సమాజంలో చెడుతనాన్ని ప్రక్షాళన చేసే బాధ్యత దేవుడు ఆ సమాజానికే ఇచ్చాడు. ఇవాళ సోషల్ మీడియాలో లోకము దాని యొక్క స్థితిగతుల విశ్లేషణ వింటున్నప్పుడు ఈ చెడిపోతున్నటువంటి లోకాన్ని బాగు చేయవలసినటువంటి బాధ్యత దేవుని పిల్లలైన సంఘముపై దేవుడించాడని అర్థం చేసుకోవాలి. కనుక సువార్త ప్రకటన ప్రశస్తమైన ఆయుధం చేత సమాజంలో ఉన్నటువంటి చెడును పరిహరించటానికి విశ్వాసి ప్రయత్నం చేయాలనే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఇక 8వ వచనము మొదలుకొని 13వ వచనము వరకు ఉన్న వాక్య భాగాల్లో సుప్రీంకోర్టు ఏర్పాటును గురించి మనకు కనిపిస్తుంది.
హత్యకు హత్యకు, వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు, దెబ్బకు దెబ్బకు నీ గ్రామములో వివాదములు పుట్టగా, వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యం కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులను ఆ దినములలో ఉండు న్యాయాధిపతిని విచారింపవలను, వారు దానికి తగిన తీర్పు నీకు తెలియచెప్పుదురు. గ్రామాలలో, గ్రామ పద్ధతులలో గ్రామ పెద్దలు అక్కడున్నటువంటి చట్టం ప్రకారం వివాదాలను గుర్తించి వాటికి తీర్పులు తీరుస్తుండేవారు. ఇక్కడ చూడండి, హత్య, వ్యాజ్యము, దెబ్బ, 3. హత్యకు హత్యకు, వ్యాజ్యానికి వ్యాజ్యానికి, దెబ్బకు దెబ్బకు అన్నాడు. 3 పదాలు వాడాడు తెలుగు భాషలో. ఆంగ్ల భాషలో కూడాను హత్య అన్నప్పుడు, వ్యాజ్యం అన్నప్పుడు, దెబ్బ అన్నప్పుడు ప్రత్యేకంగా వాడాడు. హత్యకు బ్లడ్ షెడ్, రక్తం చిందించిన సందర్భాన్ని గురించి హత్యకు అన్నాడు. వ్యాజ్యము అనే దాన్ని సివిల్ లాకు సంబంధించిన లా సూట్స్ అన్నాడు. అలాగే దెబ్బకు అన్నప్పుడు అసాల్ట్స్, అంటే రక్తం చిందించకుండా గాయపరచడం. కనుక ఈ మూడింటిని గురించినటువంటి వ్యత్యాసం మీకు తెలియటం లేదనుకోండి, అప్పుడు న్యాయాధిపతి దగ్గర రావాలన్నాడు. అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి ఎంత శిక్ష వేయాలి అంటే అతడు చేసిన నేరాన్ని బట్టే శిక్ష వేయాలి. అందుకే మీరు పోలీస్ స్టేషన్లో ఎప్పుడైనా రిపోర్ట్ చేశారనుకోండి, ఎవరి మీదనైనా, ఆ వ్యక్తి ఏం చేశాడు అని అడుగుతారు, విచారణ చేస్తారు. ఆ వ్యక్తి చేసినటువంటి ఆ నేరము ఏ సెక్షన్ క్రిందకి వస్తుంది అనేది పోలీసు వారు నిర్ణయం చేస్తారు. చేసి ఎఫ్ఐఆర్లో ఆ సెక్షన్ ఎంట్రీ ఇస్తారు. దానిని ఆ తరువాత అతనిని తీసుకుని కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత 90 దినాల లోపల ఛార్జ్ షీట్, అతని మీద ఏమేమి అభియోగములు మోపబడ్డాయో వాటిపైన ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసి కోర్టుకు సమర్పిస్తారు. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటరు అతనిని దోషిగా తీర్చడం కొరకు ప్రయత్నం ప్రారంభిస్తాడు. అతని తరపున ఉన్నటువంటి న్యాయవాది దాన్ని డిఫెండ్ చేస్తూ దానిని ఎదుర్కొనటానికి ప్రయత్నం చేస్తాడు. ఇది సిస్టమ్ కోర్టులో. అలాగే ఈ దెబ్బ, వ్యాజ్యం, హత్య, ఈ మూడింటి యొక్క డిఫరెన్సియేషన్ క్యాచ్ చేయటం, ఐడెంటిఫై చేయటం, గుర్తించి న్యాయపరమైన తీర్పు తీర్చటం మీ వల్ల కానప్పుడు నేను ఏర్పరిచిన స్థలానికి వెళ్ళాలి. దాట్ ఈజ్ నథింగ్ బట్ సుప్రీంకోర్టు. భారతదేశంలో స్థానిక న్యాయస్థానాలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది, తర్వాత స్టేట్ వైడ్ హైకోర్టు ఉంటుంది, కంట్రీ వైడ్ సుప్రీం కోర్టు ఉంటుంది. సుప్రీం కోర్ట్ ఈజ్ ఫైనల్. సుప్రీం కోర్టు ఫైనల్, అంతిమమైన కోర్టు సుప్రీం కోర్టే. కనుక ఒక వ్యక్తి న్యాయం కోరేటువంటి వ్యక్తి తాను సుప్రీం కోర్టు వరకు వెళ్ళి న్యాయం పొందవచ్చు. అట్లాగే బైబిల్లో కూడా ఏర్పరచబడిన స్థలానికి ఏర్పరచబడినటువంటి న్యాయాధిపతి, అది కూడా అతడు లేవీయులలో నుండి వచ్చినవాడు. కనుక ఈ సిస్టము కింగ్ రాకపూర్వం, రాజులు రాకపూర్వం ఈ న్యాయాధిపతులు తీర్పులు తీర్చేటువంటి విధానం ఉంది. రాజులు వచ్చిన తరువాత రాజులు ధర్మశాస్త్రం ప్రకారంగా సాక్షులను విచారించి తీర్పులు తీర్చారు. మనకు సొలొమోను తీర్చిన తీర్పులను గురించి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. కనుక ఇక్కడ ఈ పర్టిక్యులర్ పీరియడ్లో ఇశ్రాయేలీయులు ఇంకా వారు కనానుకు అడుగు పెట్టలేదు, ఇంకా యోర్దాను యువతలనే ఉన్నారు, మోయాబు మైదానాల్లోనే ఉన్నారు. మోషే బ్రతుకున్నాడు, మోషే చెబుతున్నాడు, ద్వితీయోపదేశకాండ వరకు రాస్తున్నాడు, ఇస్తున్నాడు. వాళ్ళు యోర్దాను దాటాలి, కనాను ప్రవేశించాలి, కనానులో స్వాధీనం చేసుకోవాలి దేశాన్ని, వాళ్ళు అక్కడ ఉండి వృద్ధి చెందాలి.
రాజులు రావటానికి ఇంకా చాలా టైం అవుతుంది. నియర్లీ 500 ఇయర్స్ పట్టింది. వాళ్ళు కనానికి వెళ్ళినాక రాజులను కోరుకోవటానికి 500 ఇయర్స్ పట్టింది. ఆ 500 ఇయర్స్లో జడ్జెస్, న్యాయాధిపతుల కాలం నడిచింది. యెహోషువ అనంతరం న్యాయాధిపతుల కాలం నడిచింది. కనుక యెహోషువ తర్వాత న్యాయాధిపతులే అక్కడ ఆ 490 సంవత్సరాలు ఇంచుమించుగా వాళ్ళే దగ్గరగా తీర్పులు తీరుస్తూ వచ్చారు దేవుడు ఏర్పరచుకున్న స్థలాల్లో. ఇది చరిత్ర. కాబట్టి న్యాయాధిపతి యొద్దకు వెళ్ళాలి. అక్కడ వారు నీకు తీర్పు చెబుతారు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి, వారు నీకు తేటపరచు అన్నింటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. మహాత్మా గాంధీ గారు ఈ కంటికి కన్ను, పంటికి పన్ను అనేదాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఏమన్నారు? కంటికి కన్ను, పంటికి పన్ను పెడితే సమాజం ఒక దినానికి నశించిపోద్ది అన్నాడు. వాస్తవంగా ఆయన ఇంటర్ప్రిటేషన్ తప్పు, వాక్య విరుద్ధం. కంటికి కన్ను, పంటికి పన్ను ఎందుకు పెట్టాడు దేవుడు? కన్ను తీసినవాడు కన్ను తీసేయనా? పన్ను తీసినవాడు పన్ను తీసేయనా? అది కాదు ఉద్దేశం. నీవు ఎదట వాని పన్నును గూర్చి జాగ్రత్త తీసుకోవాలి, లేని ఎడల నీ పన్ను ఓడగొట్టబడుతుంది. అంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. సో నిన్ను నీవు శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఇతరులను గురించి శ్రద్ధ కూడా నువ్వు తీసుకోవాలి. లేని ఎడల ఇతరులకు నీ వల్ల నాశనం, ఒకవేళ కనుక నాశనం కలిగితే అది నువ్వు భరించాల్సి వస్తుంది, జాగ్రత్త అనే న్యాయం చెప్పాడు అక్కడ. అంతే తప్ప కన్ను తీసినోడు కళ్ళు తీయండి, పన్ను తీసినోడు పళ్ళు తీయండి అనే ఉద్దేశం కాదు. అక్కడ శిక్ష ఉద్దేశం కాదు, శ్రద్ధ ఉద్దేశం. తర్వాత కన్ను తీశాడు అనుకోండి, కంటి వరకే పరిమితం. కాలు ఎరగొట్టకూడదు, కంటితో పాటు చెయ్యి ఎరగొట్టకూడదు, పొడవకూడదు, తలబ్రద్దలు కొట్టకూడదు. మీరు చూడండి, శిక్షలు విధించేటప్పుడు ఎంత దుర్మార్గానికి అంతే శిక్ష పడాలి, ఎంత తప్పిదానికి అంతే శిక్ష పడాలి, అంతకు మించి శిక్ష పట్టడానికి వీలు లేదు. అందుకు కంటికి కన్ను అన్నాడు, నాట్ మోర్ దాన్ దట్. అంతకంటే శిక్ష విధించడానికి వీలు లేదు. చూడండి, ఎవరైనా ఒక అమ్మాయిని రేప్ చేశారనుకోండి, పగబట్టి అవతల వ్యక్తిని హత్య చేసేస్తున్నారు. రేప్ చేసిన దాని కొరకు ప్రత్యేకమైనటువంటి శిక్ష బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఇవాళ అది క్రూయల్టీకి వెళ్ళిపోతుంది. ఎవరైనా ఒకరిని కొట్టారనుకోండి, పగబట్టి వాడిని చంపేస్తున్నారు, కొట్టిన వాడిని. కనుక శిక్ష ఎంత నేరమో అంతవరకే అనేది డిసైడ్ చేయటానికి చెప్పబడిందే కంటికి కన్ను, పంటికి పన్ను. అందుకనే నువ్వు తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్తగా, బీ కేర్ఫుల్. నీ వల్ల ఇంకో తప్పిదం జరగకూడదు. నీకు న్యాయం జరుగుతుంది అని అంటే నీ వల్ల మరొకడికి అన్యాయం జరిగి నీకు న్యాయం కాకూడదు. బైబిల్ ఈజ్ యాక్యురేట్ ఇన్ ఇట్. సత్యముతో కూడినదిగా బైబిల్ కనిపిస్తుంది మనకిక్కడ. కనుక వారు నీకు తేటపరచు భావము చొప్పున, వారు నీతో చెప్పు తీర్పు చొప్పున నీవు తీర్చాలి. భావము అర్థం చేసుకోవాలి. జడ్జిమెంట్ని అక్షరం ప్రకారం అర్థం చేసుకుంటే గాంధీ మహాత్ముని వలె ఉంటుంది. దాని భావాన్ని అర్థం చేసుకోమన్నాడు. యు మస్ట్ అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దట్ యాక్ట్. సహోదరుడు, సహోదరి, ఒక చట్టాన్ని దుర్వినియోగం చేయటానికి వీలు లేదు అక్షరంగా తీసుకొని. అందుకని చాలా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఊరికే రిపోర్ట్ చేస్తే పోలీస్కి సెక్షన్స్ కట్టి ఎఫ్ఐఆర్ వేస్తే అవతల వ్యక్తిని ఏదో సాధించేయచ్చు అనుకుంటారేమో. అలా కుదరదు. కోర్టులో వాదోపవాదాలు ఉంటాయి. సత్యాన్ని వెలికి తీస్తారు. అధర్మం జరగకుండా, అక్రమం జరగకుండా, అక్రమ తీర్పు రాకుండా ప్రతివాది, న్యాయవాది అడ్డుపడుతుంటాడు. సోదరుడా, సోదరి,
తీర్పులను గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే రోమాపత్రిక 2వ అధ్యాయం అన్నాడు, మీరు ఎవ్వడికి తీర్పు తీర్చొద్దు అన్నాడు. తీర్పు తీర్చే అధికారం కలిగిన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అన్నాడు. క్రైస్తవునికి తీర్పు తీర్చే అధికారాన్ని దేవుడు ఇవ్వలేదు, పగ తీర్చుకునే అధికారాన్ని ఇవ్వలేదు. రోమాపత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు పగ తీర్చుకోవద్దు, దేవునికి మీరు చోటు ఇవ్వమన్నాడు. సహోదరుడా, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. యేసుక్రీస్తు అదే చేశాడు. తన్ను తాను న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు తప్ప తనను శిక్షించిన వారిని తీర్పు తీర్చమని ఆయన ప్రార్థన కూడా చేయలేదు. క్షమించమనే చేశాడు తప్ప శిక్షించమని చేయలేదు. 12వ వచనం, మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడని యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే కానీ న్యాయాధిపతి మాటనే కానీ విననొల్లని ఎడల వాడు చావాలి. మూర్ఖునిగా ఆ న్యాయాధిపతి విధించిన ఆ విధిని అనుసరించిన వాడుంటే వాడు చావాలన్నాడు. నేరం చేసిన వాడు సరే, న్యాయం కోరిన వాడు ఆ న్యాయం సరిగా విధించబడినప్పుడు అమలుపరచడంలో విఫలమైతే అతనికి మరణశిక్ష ఇవ్వాలి. అప్పుడు చెడుతనము ఇశ్రాయేలులో నుండి పరిహరించబడుతుంది. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనం విడిచిపెట్టి బ్రతుకుతారు. మూర్ఖవర్తనం విడిచిపెడతారు. ఇవాళ సమాజంలో లా అండ్ ఆర్డర్ కంటిన్యూ అవుతోందంటే చట్టాలు అమలు పరచబడటమే కారణం. చట్టాలు చేయబడటం కారణం కాదండి. చట్టాలు న్యాయంగా, ధర్మంగా వ్యవస్థల చేత అమలుపరచబడటం, సకాలములో తీర్పులు, సకాలములో శిక్షలు ఉన్నప్పుడు జనులకు భయం కలుగుతుంది. మూర్ఖ ప్రవర్తనను విడిచిపెడతారు. మానవ స్వభావములోనే మూర్ఖ ప్రవర్తన ఉంది. ఆ మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టాలి అంటే శిక్షల అమలు సకాలములో సరి అయిన పద్ధతిలో సంభవించాలి. ఇవాళ హత్య చేసిన వాళ్ళు బెయిల్ పైన తిరుగుతున్నారు. వారికి శిక్ష పడటం చాలా రేర్ అవుతోంది, ఎక్కడో ఒకటి దొరుకుతోంది. అనేక మంది తప్పించుకోగలుగుతున్నారు సాక్ష్యాలు లేకపోవటం వల్ల, సాక్షులు మారిపోవటం వల్ల. మృతులకు న్యాయం దొరకటం లేదు అనే మాటలు మనం వింటూ ఉంటాం. కారణం ఏమిటి? వాళ్ళు ఇంకా అట్లనే చేస్తూనే పోతున్నారు. ఇవాళ నేరం, వ్యవస్థలే నేరం చేసే స్థాయికి బ్లైండ్నెస్ వచ్చేయటానికి కారణం ఏంటి? వ్యవస్థలు సరిగా న్యాయమును అమలుపరచకపోవటం. చెప్పాలి అంటే ఇక్కడ నేను కామెంట్ చేస్తే చాలా చెప్పచ్చు. మా దేశంలో జరుగుతున్న అనేక విషయాలు మాట్లాడచ్చు. కానీ ఇది భవిష్యత్తులో ప్రపంచవ్యాప్త కామెంటరీగా వెళుతుంది కనుక ఒక దేశం విషయం నేను మాట్లాడదలుచుకోలేదు. కామన్గానే చెబుతున్నాను, ఎక్కడైనా సరే, ఎవరైనా సరే అక్రమమైనటువంటి దాన్ని ప్రోత్సహించారు అని అంటే ఇక అక్కడ భయం ఉండదు. యాక్సిడెంట్ చేస్తే ఏం కాదు, హత్య చేస్తే ఏమీ కాదు, దొంగతనం చేసి పట్టుబడినా ఏమీ కాదు. ఇక ఇట్లాంటి పరిస్థితి వచ్చేసింది అనుకోండి, ఇక ఎవరికి భయం ఉంటుంది? ఎవరికి భయం ఉండదు. కనుక మేము మా దేశంలో ఎప్పుడు చెప్పుకుంటాం, విదేశాలలో శిక్షలు చాలా వేగంగా పబ్లిక్గా అమలు చేయబడతాయి. ఆ కారణం చేత అక్కడ నేరాల సంఖ్య చాలా తగ్గుతుంది అని విన్నాం మేము. గల్ఫ్ కంట్రీస్లో రేప్ చేసిన వాడిని పబ్లిక్గా ఉరి తీస్తున్నారని విన్నాం. మా దేశంలో అలాంటి చట్టం లేదు. ఒకసారి పోలీస్ చేతిలో పట్టుబడితే ఇతర దేశాల్లో, కొన్ని సంపన్న దేశాల్లో ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ పార్షియాలిటీ, పక్షపాతం లేకుండా ఇమ్మీడియట్గా కోర్ట్స్ శిక్షలు విధిస్తున్నాయని విన్నాం. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఇది చాలా అవసరం ప్రజలకు. సమాజంలో
చెడుతనము పరిహరించబడాలి అనగా వ్యవస్థలు పటిష్టంగా ఉండాలి. వ్యవస్థలు పటిష్టంగా ఉండాలి. అలా లేకపోతే భయము ఉండదు. మాట్లాడేవాడికి భయం ఉండదు, చేసేవాడికి అంతకంటే భయం ఉండదు. ఇవాళ అదే చూస్తున్నాం మా చుట్టుపక్కల. ఇక్కడ నేను 13వ వచనం దగ్గర ఈ తీర్పులకు సంబంధించిన విషయాలు ముగిస్తున్నాను. 14వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగం రాజులను గూర్చినటువంటి వాక్య భాగం. 14వ వచనము మొదలుకొని 22వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో ఇశ్రాయేలీయులు రాజును కోరుకుంటే అతనికి దేవుని చేత ఇవ్వబడినటువంటి 10 విధులు, బాధ్యతలు ఇందులో చెప్పబడ్డాయి. ఒక మాట గుర్తించాలి మీరు. ఇశ్రాయేలు జనాంగం యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది దాటి కనాను దేశానికి వెళతారు. మనం ద్వితీయ ఉపదేశ కాండాన్ని బోధించుకుంటున్నాం కనుక అక్కడ నుండి లెక్కెట్టి వెళతారు అనే పదం వాడాను నేను. వారు ప్రస్తుతం ఉన్నటువంటి స్థలం మోయాబు మైదానాలు. వీటి యొద్ద మోషే వారికి ఈ ద్వితీయ ఉపదేశ కాండం బోధిస్తున్నాడు. అంటే తర్వాత తరాల వారు కనాను దేశంలో నివసించినప్పుడు ఇతర జనాంగాలకు రాజులున్నట్లు తమకు కూడా రాజు కావాలని కోరుకునే ప్రమాదం ఉంది. అప్పటి వరకు దేవుడే వారికి రాజుగా ఉంటాడు. ఇప్పుడు మనం చరిత్రను ఆలోచిస్తే ఇశ్రాయేలీయుల చరిత్ర, సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి లోక మర్యాద చొప్పున మాకొక రాజు కావాలి, నియమించు అని కోరుకున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. సమూయేలు ఏడుస్తూ దేవుని యొద్దకు వచ్చాడు, దేవుని సన్నిధికి. దేవుడు సమూయేలుతో చెప్పారు, ఇశ్రాయేలీయులు రాజుగా నన్ను తృణీకరించారు. ఒక మానవరాజును వారు కోరుకుంటున్నారు. అన్యజనులందరికీ మానవరాజులున్నారు, కానీ ఇశ్రాయేలీయులకు దేవుడే రాజుగా ఉన్నాడు. దానిని థియోక్రసీ అన్నారు. అంటే దేవుడే వారికి రాజు. థియో అంటే గాడ్, డెమోక్రసీ, థియోక్రసీ. కనుక డెమోక్రసీలో ప్రజలే పరిపాలకులు, థియోక్రసీలో దేవుడు పరిపాలకుడు. కాబట్టి దేవుడు పరిపాలకుడుగా ఉండగా మనుషులు, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి వద్దనుకుని అన్యుల వలె తమకు కూడా ఒక రాజు ఉండాలని కోరుకున్నారు. అంటే కనపడేటి ఒక రాజు కావాలి, కనపడేటి ఒక సైన్యం కావాలి, కనపడేటి యుద్ధాలు జరగాలి, ఆ యుద్ధాల్లో మేము గెలవాలి అనే భావానికి వచ్చేస్తారు భవిష్యత్తులో ప్రజలని దేవునికి తెలుసు. అందుకే ముందస్తుగా మోషే ద్వారా చెబుతున్నాడు. ఇశ్రాయేలు చరిత్రలోని రాజులందరిలో కూడా దేవుడు చెప్పినటువంటి ఆ 10 విధులు, బాధ్యతలను విస్మరించిన వారుగా ఉన్నవారే ఇశ్రాయేలీయులలోని 20 మంది రాజులు, యూదావారిలోని 19 మందిలో 12 మంది రాజులు అతిక్రమించిన వారుగానే కనిపిస్తారు మనకు హిస్టరీలో, చరిత్రలో. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి. గమనిస్తున్నారా? ఇంకా వాళ్ళు కనానులోకి వెళ్ళలేదు, ఇంకా ముందే చెబుతున్నాడు, నీ దేవుడైన యెహోవా, నీ ఇశ్రాయేలీయులకు దేవుడు పర్సనల్ గాడ్, వ్యక్తిగతమైనటువంటి దేవునిగా ఉన్నాడు. నీకిస్తున్న దేశం. ఇశ్రాయేలీయులు తమ శక్తి సామర్థ్యాలతో కనాను స్వాధీనం చేసుకోవటం లేదు, చేసుకోబోవటం లేదని వాళ్ళకి చెబుతున్నాడు మోషే. నీకు ఇస్తున్నాడు దేశాన్ని, దేవుడే ఆ దేశాన్ని నీకు ఇస్తున్నాడు. క్రైస్తవుని యొక్క జీవితంలో ఇది ప్రధానమైనది.
క్రైస్తవుడు దేనిని పొందినా అది దేవుడిచ్చినదే. దేవుడు ఇవ్వకుండా పొందినది అతని నాశనమునకు, అతని పతనానికి కారణమవుతుంది. దేవుడు ఇచ్చినది అతనికి ఇష్టం లేనిదైనా కూడా అది అతనికి దీవెనగానే ఉంటుంది. బైబిల్ చదివేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన విషయాలు గుర్తుపెట్టుకొని చదవాలి, అంగీకరించి చదవాలి. దేవుడిచ్చేది ఆల్వేస్ బెస్ట్. కనుక మనకు నచ్చింది బెస్ట్ అని మనం అనుకుంటానికి వీల్లేదు. బైబిల్ని జాగ్రత్తగా చదవటం నేర్చుకోండి. నీకు ఇస్తున్న దేశం నువ్వు స్వాధీనం చేసుకుంటున్న దేశం కాదు, నువ్వు సంపాదించుకుంటున్న దేశం కాదు, నువ్వు జయం పొందుతున్న దేశం కాదు, ఆయన నీకు ఇస్తున్న దేశం అది. యువర్ పొజిషన్ ఈజ్ గివెన్, నాట్ ఎర్న్డ్. నీకు ఇవ్వబడినదే తప్ప నువ్వు పొందినదేమి లేదు. అది క్రైస్తవుడు నేర్చుకోవాల్సిందే. నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి, దేవుడిచ్చాడు, స్వాధీనపరిచాడు, నువ్వు అందులో నివసిస్తున్నావు. దేవుడు నీకు పంట ఇవ్వబోతున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉండబోతున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మనస్సులో ఒక ఆలోచన వచ్చేస్తుంది, నా చుట్టూ ఉన్న సమస్త జనాల వలె నా మీదను రాజును నియమించుకొందునని అనుకొనిన ఎడల. ఇశ్రాయేలు దేశం చుట్టూతా ఉన్నటువంటి అన్య రాజ్యాలకు రాజులున్నారు. ఆ రాజులను చూచినప్పుడు ఇశ్రాయేలీలకు కూడా ఆలోచన వచ్చింది, దేవుడు మాకు రాజుగా ఉండటం కాదు, ఒక మానవుడు మాకు రాజుగా ఉండాలని మేము కోరుకుంటున్నామని దేవుని తృణీకరించి ఆ రాజును కోరుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అని అనగా, సహోదరులలో నుండే రాజును ఏర్పరచుకోవాలి తప్ప అన్యులను రాజులుగా తెచ్చుకోవటానికి వీలు లేదు. దేవుడు రూల్స్ పెట్టాడు. ఇశ్రాయేలును పరిపాలించేవాడు ఇజ్రాయేలీయుడే అయి ఉండాలి. చూడండి, ఇప్పటికీ ఈ ప్రత్యేకమైనటువంటి చట్టం ప్రతి దేశంలో ఉంటుంది. మేము భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది. ఒక దినాన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు విపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ ఇతర పార్టీల వాళ్ళు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవుతానంటే ఒప్పుకోవాలా, విమర్శించారు. ఒక ఫారినర్ ఎలా మన దేశానికి ప్రధాని అవుతారు అని అడిగారు. ఈ దేశస్తురాలు కాదు కదా ఆవిడ, ఇటలీకి చెందిన ఆవిడ ఎట్లా ప్రధాని అవుతుంది అన్నారు. ఇది మీకు ఎగ్జాంపుల్గా చెబుతున్నాను, మీకు అర్థం కావటానికి చెబుతున్నాను. ఆవిడ రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకుని భారతీయ పౌరసత్వాన్ని పొందిన ఆవిడ. ఆమె కూడా ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టింది. కానీ ఆవిడ మూలాలను ప్రశ్నించేటప్పటికీ ఆమె మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్గా చేశారు 10 సంవత్సరాలు. కనుక ఇక్కడ ఈ సందర్భం ఎందుకు జ్ఞాపకం చేశానంటే మీకు యాప్ట్గా అర్థం కావటానికి. విదేశస్తులు మనల్ని పరిపాలించకూడదు, స్వదేశీయులే పరిపాలించాలి, మన పౌరులే మనల్ని పరిపాలించాలి. ఇవాళ ప్రతి దేశంలో కూడా ఇదే ఉంటుంది. వేరే దేశస్తులు వెళ్ళి వేరే దేశాన్ని పరిపాలించడానికి ఏ దేశంలోని పౌరులు ఒప్పుకోరు. దానికి మూలం ఏంటంటే ఇక్కడ ప్రభువు చెప్పిన మాట, నీవు రాజుగా ఏర్పరచుకున్నవాడు, నియమించుకునేవాడు నీ సహోదరుల్లోనే మీ మీద రాజుగా నియమించుకోవాలి. సహోదరుడు కాని అన్యుని నీ మీద రాజుగా నియమించుకోకూడదు. తర్వాత ఈ రాజు ఏం చేయకూడదో చెప్పాడు. గుర్రాలు హెచ్చుగా సంపాదించుకోకూడదు, ఐగుప్తుకు తిరిగి 2 వెళ్ళకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాడు. మీరు ఐగుప్తుకి వెళ్ళకూడదని దేవుడు మరలా మీకు చెప్పాడు కనుక మీరు ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడు. సొలొమోను గారు వీటన్నిటికీ రివర్స్ చేశాడు. తాను ఇజ్రాయేలునకు యూదావారికి కంబైన్డ్ కింగ్డంలో రాజుగా ఉండి గుర్రాలు అత్యధికంగా పర్చేజ్ చేశాడు. ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తు యొక్క ఫరో కుమార్తెను తెచ్చి వివాహం చేసుకున్నాడు. తర్వాత గుర్రాలను హెచ్చుగా సంపాదించడం కానీ ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. తన హృదయం తొలగిపోకుండానట్లు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు.
హృదయం తొలగిపోకుండానట్లు, దేవుని మీద నుండి హృదయం తొలగిపోకుండానట్లు వివాహం చేసుకోకూడదు అన్య స్త్రీలను, అధిక స్త్రీలను. వెండి బంగారాలు తన కొరకు విస్తరింప చేసుకోకూడదు. వెండి బంగారాలు తన కొరకు విస్తరింప చేసుకోకూడదు. దేశం కొరకు విస్తరింప చేసుకొనవచ్చును, కానీ తన కొరకు విస్తరింప చేసుకొనకూడదు. మనకు ఇవన్నీ కూడాను రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి 8 వచనాలు మీరు చదివితే సొలొమోను గారు ఇవన్నీ కూడా అతిక్రమించాడని మనకు అర్థమవుతుంది. సొలొమోను ఈ రాజులకు దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలన్నీ అతిక్రమించాడని ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. సొలొమోను ఫరో కుమార్తెను గాక అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత కలిగిన వాడే వారిని ఉంచుకుంటూ వచ్చాడు. 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్తులు ఉన్నారు. వారు అతని హృదయమును దేవునిపై నుండి తిప్పివేశారు. సోదరుడా, అది ప్రమాదం. రాజు యొక్క హృదయాన్ని దేవుని నుండి మరల్చబడే ప్రమాదం ఉంది కనుక ఈ మాటలు చెప్పాడు. అతడు రాజ్య సింహాసనాసీనుడు అయిన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని చూచి ఆ ధర్మశాస్త్రంకు ఒక ప్రతి కాపీ తన కొరకు పర్సనల్ కాపీ రాయించుకొని నిత్యం చదువుతూ ఉండాలి. అది అతని దగ్గర ఉండాలి. తన రాజ్యమందు తాను తన కుమారులు ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతులు అయ్యేటట్లు తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మము విడిచిపెట్టి కుడికి ఎడమకు గాని తొలగక ఉండినట్లు యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యాలన్నింటినీ కట్టడలన్నింటినీ అనుసరించాలి, నడవటానికి నేర్చుకోవాలి. అతడు బ్రతుకు దినాలన్నీ ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. మొదటి సంకీర్తనలో దావీదు అన్నాడు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 7 మార్లు ప్రార్థించాడు దావీదు నిత్యము దేవుని వాక్యం చదువుతున్నాడు. రాత్రి వేళల యందు దేవుని వాక్యాన్ని చదువుతూ అన్నాడు, నాకు జుంటి తేనె ధారల్లా ఉందన్నాడు, క్రొవ్విన మెదడు దొరికినట్లుందన్నాడు. పర్సనల్ కాపీ ఆఫ్ ద లా, దేవుని యొక్క ధర్మశాస్త్రం వ్యక్తిగతంగా అతనికి కావాలి. అతను తన ఇంట దాన్ని కలిగి ఉండాలి. అతను దాన్ని నిత్యం చదువుతూ ఉండాలి. ఇది కండిషన్. అంటే భక్తిపరుడైన వాక్యం ఎరిగిన వాడు పరిపాలన చెయ్యాలి. ఏకపత్ని వ్రతుడు పరిపాలన చెయ్యాలి. ధనం మీద అపేక్ష లేనివాడు, ధనాపేక్ష లేనివాడే పరిపాలనకు అర్హుడు. ఇవే లక్షణాలు క్రైస్తవునికి, ప్రధానంగా క్రైస్తవును నడిపించే అధ్యక్షుడిగా ఉన్నవారికి ఉండాలని తిమోతికి పౌలు గారు రాశాడు. అధ్యక్షుడిగా ఉండదలిచిన వాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు. అతడు ఏకపత్ని వృతుడై ఉండాలి. తన పిల్లలను బాగుగా దేవుని భయభక్తుల్లో పెంచినవాడై ఉండాలి. సమాజము లోపట వెలుపట కూడా సాక్ష్యం కలిగిన వాడై ఉండాలి. ధనాపేక్ష లేనివాడై ఉండాలి. సేమ్ ఆ రోజున రాజులకు చెప్పినవే నేటి క్రైస్తవులకు కూడా వర్తింపజేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ఏకపత్ని వ్రతుడై, ప్రతి క్రైస్తవుడు వాక్యాన్ని కలిగి ఉండి, ప్రతి క్రైస్తవుడు వాక్యాన్ని నిత్యం చదువుతూ, ప్రతి క్రైస్తవుడు ధనాపేక్ష విడిచిపెట్టి, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని కొరకు జీవించాలి. సమాజంలో మాదిరిగా జీవించాలి. కనుక క్రైస్తవుడు సంఘములోని వాడు, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి సమాజాన్ని దేవుని యొద్దకు నడిపించడానికి దోహదపడాలి. అందుకే మనం రాజులైన యాజక సమూహం. క్రైస్తవుడు యాజకుడు, క్రైస్తవుడు రాజు. క్రైస్తవుడు లేవీయులకు చెందిన యాజకుడు, యూదాకు చెందిన రాజు. ఇశ్రాయేలీలకి 2 ప్రధాన ఘట్టాలు, లేవీయులు యాజకులే మరియు రాజులు. విశ్వాసులో యాజకత్వం ఉంది దేవుని ఎదుట, రాజరకం ఉంది సమాజం ఎదుట. మనము దేవుని ఎదుట యాజకులము, ప్రజల ఎదుట రాజులము. ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా ప్రపంచ క్రైస్తవ్యానికి అర్థం కాలేదు.
దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు దీన్ని గ్రహించగలుగుతారని నేను ఆశిస్తున్నాను. నీ వ్యక్తిగత భక్తి జీవితం, నీ వ్యక్తిగత విశ్వాస జీవితం, నీ వ్యక్తిగత పరిశుద్ధ జీవితం అతి ప్రాధాన్యం. పర్సనల్ శాంక్టిఫికేషన్, పర్సనల్ హోలీనెస్ వెరీ ఇంపార్టెంట్. తన శరీరాన్ని అపవిత్రం చేసుకోకూడదు, తన మనసును మలినపరుచుకోకూడదు. రాజుకు దేవుడు ఈ ఆజ్ఞలను ఇస్తున్నాడు. తాను బ్రతుకు దినములంతటా ఆ గ్రంథం చదువుతూనే ఉండాలి, వాటిని అనుసరించి నడుచుకుంటూనే ఉండాలి. కనుక వాక్యం ప్రకారం క్రైస్తవుడు నడవాలి. క్రైస్తవుడు నడుస్తున్న మార్గానికి వాక్యాన్ని అడ్డు పెట్టుకోకూడదు. వాక్యము ఉన్నదాని చొప్పున క్రైస్తవుడు నడవాలి. వాక్యము దేవుని ఉద్దేశం చొప్పున పలుకబడినది కనుక వాక్యము చొప్పున మనం నడుచుకోవాలి. వాక్య ఉద్దేశం మన ఉద్దేశమై ఉండాలి. దేవుని ఉద్దేశమే మన హృదయంలో ఉండాలి. అందుకే క్రీస్తును పోలిన వారంగా మనం జీవించాలి. ఇక్కడ రాజులను గుర్చినటువంటి విషయాలతో 17వ అధ్యాయాన్ని నేను ముగిస్తున్నాను.